80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అభిరామ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎండీ డాక్టర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 3వ వార్డులో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. షుగర్, థైరాయిడ్, బీపీతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేసి పలువురు రోగులకు తగిన వైద్య సలహాలు అందించారు. ఈ సందర్భంగా అభిరామ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోడూరు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం అభిరామ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రాంతంలో నిరంతరం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి ప్రజలకు వైద్య సేవలను అందించనున్నట్లు తెలిపారు. అలాగే యువత అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రోడ్డుపై ఎవరైనా అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఎలా స్పందించాలి, ప్రాణాలను కాపాడేందుకు ఏం చేయాలి అనే అంశాలపై యువతకు శిక్షణతో పాటు సిపిఆర్ శిక్షణ అందిస్తామని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుభాష్, ఎంబీబీఎస్ డిఎంఓ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Institute of Medical Sciences, Abraham Hospitals వారి ఆధ్వర్యంలో అభిరామ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున ఆత్మకూరు పట్టణంలో ముఖ్యంగా పాత 3వ వార్డు 21వ వార్డులో సంబంధించిన ప్రజలకు ఫ్రీ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్లో ముఖ్యంగా ఏదన్నా అన్ఐడెంటిఫైడ్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా గమనించుకోవడానికి ఈరోజు చూసిన 7-8 మంది, ఇప్పటికే చూసిన 7 మందిలో ఒక పేషెంట్ కొంచెం లోతుగా ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటిది కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీ అడ్వైజ్ చేయాలని, అట్లే షుగరు, థైరాయిడ్, బీపీ మరియు ఇన్ఫెక్షన్స్, కొన్ని ఇట్లా దీర్ఘకాల వ్యాధులకు కూడా మందులు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అవగాహన చేసుకుని వాళ్ళకి అవగాహన కల్పించి ఒకవేళ అవసరమైతే త్వరగా సంబంధిత హయ్యర్ సెంటర్కి కూడా వాళ్ళకి అవగాహన కల్పించి పంపించే ప్రయత్నం చేయడంలో భాగంగా ఈరోజు మెడికల్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఆత్మకూరు మున్సిపల్ ప్రాంతంలో ఇంకా అనంతసాగరం మండలంలో ప్రజలు కూడా అడుగుతున్నారు క్యాంప్స్ కావాలని, అక్కడ కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం. వచ్చే వారం 10 రోజుల్లో ఇదే ప్రాంగణంలో ముఖ్యంగా సొసైటీకి అవేర్నెస్ కోసం యువత ఎవరన్నా రోడ్లో పడిపోయి ఉన్నా, యాక్సిడెంట్ అయిపడి ఉన్నా, బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటారు సిపిఆర్, దాన్ని ట్రైనింగ్ చేయడానికి ముందుకు వస్తున్నాం. దాంట్లో భాగంగా మొదటి క్యాంపు ప్రతి నెల 2 క్యాంపులు అలా యువతని గమ్ముగా ఉండే బదులు వాళ్ళని ట్రైన్ చేస్తే వాళ్ళ ద్వారా ఎవరన్నా వాళ్ళ చుట్టుపక్కల ఇబ్బంది పడినప్పుడు ఈ సిపిఆర్ ద్వారా వాళ్ళని ప్రథమ చికిత్స అందించి సేఫ్గా దగ్గర హాస్పిటల్కి చేర్చే విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలని భాగంగా అభిరామ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మరియు అభిరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ కొత్త వినూత్న కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. ఇదే యువతకి అవగాహన కల్పించే సిపిఆర్ ప్రోగ్రాం ఇదే ప్రారంభం చేయబడుతుంది. అలానే వచ్చే నెల మొదటి వారంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ప్లాన్ చేస్తున్న అన్ని వివరాలు మా సిబ్బంది మీకు తెలియజేయడం జరుగుతుంది. విశిష్ట సేవలకు పురస్కారం. విధి నిర్వహణలో విశిష్ట సేవలను అందించినందుకు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతున్న వేడుకలలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు కార్యాలయ సిబ్బంది, నెల్లూరు జిల్లా కలెక్టరేట్.